6 జిల్లాలు 74 నియోజకవర్గాలు. ఈ 74 సెగ్మెంట్లలో బలిజ నియోజకవర్గం గెలుపోటములను ప్రభావితం చేసే నియోజకవర్గాలు 25 పైనే ఉన్నాయి. మరి ప్రధాన పార్టీలు బలిజలకు సీట్లు ఇచ్చాయంటే సీట్లు కాదు, హ్యాండ్ ఇచ్చాయని చెప్పక తప్పదు. వైసీపీ అయితే చాప చుట్టేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఇంకా సీట్ల ప్రకటన వస్తూ ఉండటంతో ఆ తగులు మిగుల్లోనైనా కొన్నైనా వదిలిస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి. ఈ ఎన్నికలో గెలవాలి, గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి? దీనిపై బలిజల రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. రాష్ట్రంలో బీసీల తర్వాత అత్యధిక జనాభా ఉన్నది కాపులదే. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వీరిని కాపులంటే, రాయలసీమ ప్రాంతంలో బలిజలంటారు. ప్రస్తుతం ఇటు వైసీపీ గాని అటు ఎన్డీఏ కూటమి గాని కాపు ఓట్లపైనే ఆధారపడ్డాయి. వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వారే అధికారంలోకి వస్తారన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే వారికి అత్యధిక సీట్లు కేటాయిస్తున్నారు. కానీ ఇదంతా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు మాత్రమే పరిమితం. గ్రేటర్ రాయలసీమలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా బలిజలకు కేటాయించలేదు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలిజలు చాలా కీలకంగా ఉన్నారు. బీసీల తర్వాత ఆ స్థాయిలో గెలుపోటమును డిసైడ్ చేసే శక్తి బలిజలకే ఉంది. కానీ ఈసారి ప్రధానమైన 4 పార్టీలు ఇక్కడ బలిజల్ని నిర్లక్ష్యం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే బలిజ సంఘం నాయకులు అన్ని పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. బలం ఉన్న చోట్ల కూడా తమకు అన్యాయం చేశారని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఎందుకు పార్టీలు వారి వైపు చూడడం లేదు? ఎక్కడెక్కడ వారికి బలం ఉందన్నది ఒక్కసారి పరిశీలిస్తే, గత ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో బలిజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలు అండగా నిలవడంతో సీమలో వైసీపీ గణనీయమైన సీట్లు సాధించింది. కానీ ఈసారి మాత్రం అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా తమకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా గతంలో ఉన్న స్థానాల్లో బలిజల్ని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి సీట్లు ఇచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గ నాయకులే. అయితే ఈసారి అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ వారిద్దరికి సీట్లు నిరాకరించింది. అంతేకాదు 6 జిల్లాల్లోని 74 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజలకు అవకాశం కల్పించలేదు. పైపిచ్చు బలిజ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 స్థానాల్లో రెడ్డి నేతలకు ఇవ్వడంపై వారు ఫైర్ అవుతున్నారు. చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించింది వైసీపీ. కాంగ్రెస్ హయాంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బలిజలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సీట్లలో బలిజ నేతలు నిలబడితేనే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారన్న ముద్ర పడింది. ఆ విధంగా దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సాయి ప్రతాప్ కి ఇచ్చేవారు. ఇక టీడీపీ, కాంగ్రెస్ హయాంలో డీకే ఆదికేశవుల నాయుడుకి ప్రాధాన్యం ఇచ్చేవారు. చిత్తూరు జిల్లా నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదికేశవులకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య డీకే సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆమె వచ్చినా పెద్దగా ఆదరణ పొందలేదు. ఆ తర్వాత కడప జిల్లాకు చెందిన బలిజ నేత ఎస్ వెంకటేశ్వరరావు ఇంటికి జగన్ స్వయంగా వెళ్లి మద్దతు కోరేవారు. ఎస్ వెంకటేశ్వరరావు కారణంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా 2014, 2019 ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో ఉన్న బలిజలు జగన్ వైపే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 6 జిల్లాల్లోనూ వైసీపీ బలిజలకు టికెట్ ఇవ్వలేదు. రెండు 2008లో తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అయితే బలిజ ఓట్లకు ప్రాధాన్యం ఉండడం వల్లే ఆయన తిరుపతి నుంచే పార్టీ పెట్టారని ప్రచారం ఉంది. ఈ స్థాయి నేపథ్యంలో బల ప్రదర్శన, సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బలిజలకే వైసీపీ మొండి చేయి చూపించింది. మరోవైపు టీడీపీ, జనసేన కూడా పెద్దగా పట్టించుకోలేదన్న ఫీలింగ్ లో బలిజలు ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన మన పార్టీ అనుకున్నారు, కానీ ఇప్పటి వరకు ప్రకటించిన వాటిలో బలిజలకు టికెట్ ఇవ్వలేదు. సీటు ఇవ్వని వైసీపీపై ఎంత కోపంగా ఉన్నారో, సీట్లు పూర్తి స్థాయిలో కేటాయించిన కూటమి పైన కోపంతో కాకపోయినా ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ను చూసి ఓటేస్తారా, సర్దుకుపోతారా, ఇంకో ఆలోచన ఏమైనా చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా 25 నియోజకవర్గాలలో గెలుపోటములలో ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలిజలు మెజారిటీ స్థాయిలో ఉన్నారు.
రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా 3 లక్షల ఓటర్లున్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేని నిర్ణయించేది ఆ ఓటర్లే. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు సిటీ, ఎమ్మిగనూరు, అదోనీలలో కూడా ప్రభావం చూపిస్తారు. గత ఎన్నికల్లో వారి మద్దతులో అత్యధికంగా లబ్ధి పొందింది వైసీపీ. అయితే ఈసారి ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆగ్రహానికి కారణమవుతుంది. దీనికి తోడు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు రాజ్యసభ ఇస్తామన్న హామీతో చిత్తూరు టికెట్ గల్లంతు చేసి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో బలిజలకు మరింత ఆగ్రహం తెప్పించిందట. ముఖ్యంగా రాజంపేట పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఆ లోక్సభ సీటు పరిధిలోని మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబలపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో మెజారిటీ ఓటర్లు బలిచరే. వారి ఓట్లు దూరమైతే ఏ పార్టీకైనా ఓటమి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ రాజంపేట పార్లమెంటు స్థానంతో పాటు రాజంపేట, నెల్లూరు అసెంబ్లీ స్థానాలు, చిత్తూరు, తిరుపతి ఎంపీ సీట్ల పరిధిలో ఒక అసెంబ్లీ స్థానాన్ని బలిజలకు రిజర్వ్ చేసిందంటున్నారు. వాటితో పాటు జనసేనకు కేటాయించే సీట్లలో వారికి ప్రాతినిధ్యం ఖాయమంటున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే 3 స్థానాల్లో బలిజలు గట్టిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా అనంతపురం అర్బన్ స్థానంలో 45,000 వరకు బలిజల ఓట్లున్నాయి. ఈ స్థానాన్ని బలిజలకు కేటాయించాలని డిమాండ్ ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు ఈ టికెట్ ఇస్తారన్నది దాదాపు ఖరారు కాగా చివరి నిమిషంలో టీడీపీ నేతలు దీనికి అడ్డు తగిలినట్టు సమాచారం. దీంతో బలిజలంతా ఆగ్రహానికి గురవుతున్నారు. అలాగే పుట్టపర్తి స్థానాన్ని కూడా బలిజలకు ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. ఇక వైసీపీ హిందూపురంలో బలంగా ఉన్న నవీన్ నిశ్చల్ కు వరుసగా 2 సార్లు మొండి చేయి చూపింది. అనంతపురం మహాలక్ష్మి శ్రీనివాస్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ప్రస్తుతం అధికార పార్టీ టీడీపీ జనసేనలో వ్యవహరిస్తున్న తీరు మీద బలిజ సామాజిక వర్గ నేతలు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ 74 స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించలేదన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. అందుకే బలిజ సంఘం నాయకులు రహస్య సమావేశాలు నిర్వహించుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన సమావేశంలో మూకుమ్మడిగా సహాయ నిరాకరణ చేద్దామని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా వారు ప్రతి నియోజకవర్గంలో 500 మంది నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అత్యంత రహస్య సమావేశం కావడంతో ఇతర వ్యక్తులకు అనుమతి ఇవ్వలేదు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం తమ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించనున్నట్లు సమాచారం. గ్రేటర్ రాయలసీమలో ఇంతమంది ఓటర్లు ఉన్న 25 నియోజకవర్గాలను శాసించే స్థాయిలో ఉన్న పార్టీలు సీరియస్ గా తీసుకోకపోవడానికి ప్రధానమైన కారణాలు 2 ఉన్నాయి. కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా సీట్లు కాపులకే ఇచ్చారు. ఇక గ్రేటర్లో గెలిచే వారిని బలం ఉన్నవారినే ఎంచుకుంటున్నాయి అన్ని పార్టీలు. మరోవైపు కోస్తా ప్రాంతంలో కనిపించినంత ఐక్యత గ్రేటర్ పరిధిలో లేదన్నది ఆ సామాజిక వర్గ నేతలే చెబుతున్నారు. అందుకే పార్టీలు లైట్ తీసుకుంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా బలిజలు రహస్య సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం వైపు వెళితే 2 పార్టీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.